నమస్తే కంట్రీ న్యూస్తో మీ మణిబాబు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం కొత్తపల్లి గ్రామస్తులు ఇరవాడ సత్యవాణి, ఎంపీటీసీ టేకర్ నూకాలమ్మ, ఉల్లి సీతమ్మ, గత్తుల లక్ష్మి, సెగ్గె లోవా జగనన్న అమ్మఒడి రాలేదని వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడు సంవత్సరాలు కూడా అమ్మఒడి వచ్చిందండి. 4వ సంవత్సరమేమో ఆపేసారు. మరి ఇప్పుడు పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి ఇబ్బందిగా ఉన్నది. మాకు సచివాలయానికి వెళ్ళాం కానీ అక్కడ కూడా న్యాయం జరగలేదు. గత 3 సంవత్సరాలు కూడా మాకు ఇచ్చారు. ఈ 4వ సంవత్సరము అమ్మ కూడా పడట్లేదు అని అడిగితే లేని ఎక్కువ ఉన్నదండి. మరి అన్నీ సరి చేసుకున్నాము. ఈయన డిసెంబర్ నెలకి డబ్బులు వేస్తామన్నారండి. మరి ఇప్పటికి మాకు అమ్మఒడి అందలేదు. మీరు ఎంఆర్ఓ కలిసారమ్మ కొయ్యూరు? కలిసామండి, ఎంఆర్ఓకి కలిసామండి. కలిసిన తర్వాత లేని తగ్గించుకోమన్నారండి. అలాగే మేము లేని తగ్గించుకున్నాము. త్వరగా అమ్మఒడి డబ్బులు అందినట్టు చెయ్యాలండి. మేము పిల్లలకి ఫీజులు కట్టుకోవాలండి. ఇబ్బంది పడుతున్నాం. అమ్మ చెప్పండి అమ్మ, మీ సమస్య ఏంటి? మరి అల్లూరు జిల్లా అండి, కొయ్యూరు మండలం అంతర్ పంచాయతీ చెందిన గ్రామం. రావణపల్లి ఎంపీటీసీని నిలబడచ్చేవాళ్ళు. మాకు అమ్మఒడి పడలేదండి. 3 సంవత్సరాలు పడింది. 4వ సంవత్సరం అమ్మఒడి రాలేదనేసి మేము అందరం సచివాలయంకి వెళ్ళి సచివాలయం టాప్స్ అడిగితే మీకు ల్యాండ్ ఎక్కువ వచ్చేసింది, మీరు మండలంకి వెళ్ళి కలాల ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ల్యాండ్ తగ్గించుకోవాలంటే మేము ల్యాండ్ తగ్గించుకోవడం జరిగింది. ల్యాండ్ తగ్గించుకున్నా కానీ 5 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు చూపించండి. ఎందుకు రాలేదనేసి మేము మళ్ళీ కొయ్యూరు దగ్గర కలెక్టర్ సంధాన కార్యక్రమం జరిగినప్పుడు అక్కడ సంధానం దగ్గర మేము కలవడం జరిగింది. ఇలాగ డిసెంబర్ నెల పడిపోతుందమ్మా అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇంకా నాకు అమ్మఒడి రాలేదు. మా పిల్లలు చదివించుకుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఫీజులు కట్టుకుంటే కొద్దిగా ఇబ్బందిగా ఉన్నదండి. మాలాంటి అమ్మఒడి రాని వాళ్ళు బోల్గా ఉన్నారు. వాళ్ళకి అందరికీ న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. బోల్మంది అంటే ఇక్కడ మీ గ్రామంలో ఎంతమంది ఉన్నారు? మా గ్రామంలోని ఇంచుమించు 4 రాలేదండి. అలాగా మా పంచాయతీ మొత్తం 10 మందిలా ఉన్నారు. ప్రతి పంచాయతీకి ఇంకా అలాగా రాని వాళ్ళు ఇంకెంత జనం ఉన్నారో సచివాలయం టాప్కి అందులో ఉన్న జనాలు తెలుసు. మరి ఇంక అందరికి న్యాయం చేయాలని నేను కోరుతున్నాను.